When I mentioned to you about this project, you said it is your idea. You come from Delhi and implement it. The district administration followed your instruction and gave land. 2016, you laid the foundation. When there was no phone signal, PIN code, our letters from Government of India wouldn't come because this place didn't have a PIN code. Now we are a city in ourselves. Sir, I want to show you a small video of 3 minutes of your work. కాకినాడ సెజ్ లో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్ తో పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందంటూ తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శికి ఫిర్యాదు చేసిన లేఖలో పేర్కొన్నారు. లేఖ ప్రతుల్ని జాతీయ హరిత ట్రిబ్యునల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తే భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్కును విరమించడానికి చర్యలు తీసుకోవాలని యనమల కోరారు. Sir, I want to show you a small video of 3 minutes of your work. బల్క్ డ్రగ్ పార్క్ కేటాయింపులో తెలంగాణకు మోదీ మొండిచేయి చూపారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణపై వివక్షతో దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు హైదరాబాద్ ఫార్మాసిటీ అనుకూలంగా ఉన్నప్పటికీ కేంద్రం విస్మరించిందన్నారు. వెంటనే తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. ఏపీకి వచ్చిన బల్క్ డ్రగ్ పరిశ్రమ వద్దు అంటూ టీడీపీ కేంద్రానికి లేఖ రాయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా 15,000 మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. కానీ కాలుష్యం వస్తుందనే సాకుతో ఆ పరిశ్రమకు ఏపీకి ఇవ్వవద్దంటూ ఏకంగా మాజీ ఆర్థిక మంత్రి యనమల కేంద్రానికి లేఖ రాయడం ఇప్పుడు రాజకీయంగా అతిపెద్ద చర్చకు దారితీస్తోంది. ఇది ప్రజల మీద ప్రేమనా లేక రాజకీయ కుట్రనా అన్నది ఇది రాజకీయం, ఇది రియలైజేషన్.